హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వారాంతం వచ్చేసింది. ఇక ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్లో ఉన్న హౌస్మేట్స్తో మాట్లాడటం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో గౌతమ్ విషయంలో నిఖిల్, పృథ్వీ ప్రేరణలపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు నాగార్జున. ముఖ్యంగా నామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాగార్జున మాట్లాడుతూ, మీరు నామినేషన్ చేసేటప్పుడు గౌతమ్ చాలా పద్ధతిగా ఆన్సర్ ఇస్తూ ఉన్నా కూడా గౌతమ్ని కావాలనే ట్రిగ్గర్ చేస్తూ మాట్లాడారు. అలాగే గౌతమ్పై లేనిపోని నిందలని వేచారు. నేను గౌతమ్ నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఏదో చెప్పాలనుకున్నది వారు చెప్పిన తర్వాత నీ వాదన ఏదో వాదించుకో అంటూ చెప్తే మీరు దాన్ని కూడా ఒక పాయింట్గా తీసుకొని గౌతమ్ అస్సలు మాట్లాడకూడదు, నువ్వు ఏది చేసినా తప్పే అన్నట్టుగా నామినేషన్స్లో గౌతమ్పై రెచ్చిపోవడం మాత్రం నిజంగా నాకు చాలా కోపంగా అనిపించింది. ఇటువంటి స్టార్ కంటెస్టెంట్స్ కూడా ఇంత చిన్న మిస్టేక్ చేస్తారా? నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? నేను గౌతమ్కి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చాను. ఆ సూచనలు సలహాలు మీరు కూడా పాటిస్తే పాటించాలి, కానీ వాటిని తుంగలేకి తొక్కి ఆ సూచనలు కేవలం గౌతమ్కి మాత్రమే చెప్పాను, గౌతమ్ మాత్రమే పాటించాలి అన్న విధంగా మీరు చెప్పిన విధానం అస్సలు నచ్చలేదు. ముఖ్యంగా పృథ్వీ అయితే ఇష్టం వచ్చినట్టు మాటల దాడికి దిగాడు. ఎవరేం మాట్లాడినా కూడా పృథ్వీ మధ్యలో దూరుతూ వచ్చాడు. కనీసం ప్రేరణ కానీ, నబీల్ కానీ, విష్ణుప్రియ కానీ, నిఖిల్ నువ్వు కానీ అసలు పృథ్వీని ఆపాలనే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంత మీకు అసలు ఆపాలి కదా, అంతలా ఎందుకు మాట్లాడతారు? నామినేషన్స్లో ఎవరు పాయింట్ ఉంటే వారు మాట్లాడుకుంటారు, కానీ వేరే వారి పాయింట్ మీద ఇంకొకరు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. అలా అందరూ ఒకే పాయింట్ మీద చేస్తే అతనికి పాజిటివ్ అవుద్దన్న భావన కూడా మీలో లేదు అంటే మీరు అసలు ఎందుకు ఇన్ని వారాల పాటు ఈ హౌస్లో సర్వైవ్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు అంటూ ప్రేరణ, నిఖిల్ అలాగే పృథ్వీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నాగార్జున. మరి గౌతమ్ విషయంలో నాగార్జున నిఖిల్, పృథ్వీ ప్రేరణలపై ఫైర్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.